వీడియో చూస్తున్నారు కదా! మీకు డెమో వీడియో నేను కాపీరైట్‌లో కొంచెం మ్యూట్‌లో పెట్టాను. ఐయామ్ రియల్లీ సారీ ఏమనుకోవద్దు. నేను ఇన్‌స్టా‌లోనే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా నేను పెడతాను మీరడిగితే. నేను ఇన్‌స్టా‌లో అప్‌లోడ్ చేస్తాను. మీరెళ్లి చూసొచ్చండి వీలుంటే. ఇప్పుడైతే ఫుల్ ప్రైజ్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో దాన్నైతే ఓపెన్ చేసుకోండి. ఓకేనా? మీరైతే ఓపెన్ చేసుకోండి. నేనైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్నాక మన ఛానెల్‌కి ఓపెన్ చేసుకోండి. మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తోళ్ళొస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్రదర్‌లాగా నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మీకు వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి. ఓకేనా? ఇప్పుడేం చేశారంటే ప్రాజెక్ట్ ఇన్‌పుట్ చేసుకుర్రు కదా! ఇక్కడైతే మీకు ఇట్లా ఉంటది. ఇట్లా వచ్చినాక మీరు ఎవరు ఫోటోస్ పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్ అయితే పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ నేను శాంపుల్‌గా ఒకటి చూపిస్తాను. కొన్ని మనకు కెమెరా డిస్టర్బెన్స్ ఉంది కదా! కొంచెం బాక్స్ మీద క్లిక్ చేసుకొని అది ఆఫే ఉంటది. నేను ఆఫ్ చేసుకుంటా. ఓకేనా? కలర్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియాకెళ్ళండి. అక్కడి నుంచి నేను ఫోటోస్ పెడతాను. 1 మినిట్. ఇక్కడ ఎవరి ఫోటోస్ అంటే ఇప్పుడు దగ్గర పెడతాను చూడండి. ఇట్లయితే వస్తది కదా! కొంచెం కెమెరా డిస్టర్బెన్స్ ఉందని ఆఫ్ చేశాను. ఇప్పుడు ఆన్ చేద్దాం. ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ కూడా సేమ్ వచ్చింది కదా! ఇక్కడ ఒక ఫోటో ఉంటది. నేనేందంటే ఇక్కడ 2 ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేశాను. మీకు శాంపుల్‌గా ఇదే చూపిస్తాను. కలర్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా చూడండి. ఇట్లయితే వస్తది. ఇది మీకు నచ్చకపోతే ఇది ఆఫ్ చేయండి. ఇది ఓకేనా? ఇట్లయితే ఉంటదిది. మీకు చూడండి బెటర్ ఏది అనిపిస్తే అది కలర్ ఫీల్డ్ మీడియా చేసుకోండి. ఓకేనా? కొంచెం ఫోటో చేంజ్ చేసుకోండి ఇక్కడ. నేను అంతగా చెప్పట్లేదు. ఓకేనా? వీడియోని మీరు ఎండ్ వరకు అయితే చూసినా మీకు అర్థమైతది. మధ్యలో స్కిప్ చేయండి ఎక్కడ. ఓకేనా? ఇక్కడ నుంచి ఫోటోస్ ఉంటాయి. ఇక్కడ ఒకటే ఎఫెక్ట్స్ యూజ్ చేసిన చాలా బాగా వచ్చింది ఎఫెక్ట్స్ అయితే. నాకు నచ్చింది అందుకే పెట్టాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. మీకు నచ్చకపోతే బెటర్‌గా నెక్స్ట్ టైమ్ బెటర్‌గా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? కలర్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా. ఇక్కడ నుంచి ఫోటోస్ పెట్టుకోండి. నేను శాంపుల్‌గా ఫోటోస్ చూపిస్తాను చూడండి. కలర్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా. ఇట్లయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి మీరు అన్నీ. ఓకేనా? నేను 2 ఫోటోస్ యాడ్ చేశాను. ఒక 3 ఫోటోస్ చూపిస్తాను. కలర్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా. ఎప్పుడైనా మీడియాకెళ్ళి చేంజ్ చేసుకోండి. దాన్ని ఏం చేసినా మళ్ళీ ఎఫెక్ట్ వెళ్ళిపోతది. ఒకవేళ ఫోటో ఇట్లా దగ్గరికి వచ్చేసిందనుకో ఫోటోని క్లిక్ చేసి పైన 3 డాట్స్ ఉన్నాయి. దాన్ని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా దీన్నైతే క్లిక్ చేసుకోండి. ఇట్లయితే వచ్చేస్తది. కొంచెం ఎక్కువ అయిపోయింది. కొంచెం ఫింగర్‌తోనే జరుపుకోండి దీన్ని. కానీ నేను జరుపుతాను. చూడండి. ఇట్లయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫోటో అటు ఇటు వెళ్ళిపోతాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి మంచిగా వచ్చింది. ఇట్లయితే ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకోండి మీరు. ఓకేనా? మీరు మొత్తం కొంచెం కొంచెం ఫోటోస్ ఎక్కువనే ఉన్నాయి. మీ దగ్గర ఫోటోస్ ఏమైనా ఫోటో లేకపోయినా ఏం పర్లేదు. ఎందుకంటే కొంచెం మిర్రర్ ఆప్షన్ ఆన్ చేసుకొని నేను చూపిస్తాను కదా! ఎట్లా అంటే మీరు ఒక ఫోటో ఇట్లా వదిలేయండి. ఇంకో ఫోటో అదే యాడ్ చేస్తారు కదా! ఇక్కడ ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్ ఆప్షన్‌కెళ్ళి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తారంటే మిర్రర్ అని టైప్ చేయండి. చూడండి అయితే ఫస్ట్‌లో వచ్చేసింది మనకి. ఇది క్లిక్ చేసుకోండి. ఓకేనా? ఇట్లయితే వస్తది. చూడండి ఇట్లా ఒకటి వస్తది. ఓకేనా? ఇట్లయితే యాడ్ చేసుకోవడాన్ని అర్థమైపోతది. మీకు అర్థమైపోతుంది. మీరు మొత్తం వీడియో కంప్లీట్ అయినాక పైన క్లిక్ చేసి మీకు నచ్చిన వాళ్ళు ఎక్కువ చేసుకొని వాడితో మళ్ళీ వెళ్దాం. జై హింద్.